అసలు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థమైతే మనం డబ్బు కోల్పోయే అవకాశాలన్నీ సగం తగ్గిపోతాయి. కంపెనీకి డబ్బు అవసరం అవుతుంది. కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళు ఎప్పుడైతే కంపెనీలు ఎక్స్‌పాన్షన్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి డబ్బు అవసరం అవుతుంది. అందుకే వాళ్ళ కంపెనీలో యొక్క షేర్స్ చిన్న చిన్న భాగాలుగా విభజించి ఐపీఓని తీసుకొస్తారు. దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాము. సో, ఐపీఓ తర్వాత ఆ షేర్స్ కాస్త ట్రేడింగ్ అవుతాయి. ఆ ట్రేడింగ్ ఎక్కడ అవుతాయి అంటే ఎన్ఎస్‌సి, బీఎస్‌సి అనే మార్కెట్ ప్లేస్‌లో అంటే స్టాక్ మార్కెట్ ఎక్స్‌చేంజెస్‌లో ట్రేడ్ అవుతాయి. అండ్ స్టాక్ మార్కెట్‌లో రోజు జరిగేది ఇదే. బయ్యర్స్ ఏమో ఎక్కువ షేర్స్ కొంటుంటారు. సెల్లర్స్ ఏమో షేర్స్‌ని అమ్మేస్తుంటారు. మార్కెట్ ప్రైస్ ఎలా ఫిక్స్ అవుతుంది అంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఒక ప్రైస్‌కి అగ్రీడ్ అయ్యి ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే అవుతదో అప్పుడు దాన్ని మార్కెట్ ప్రైస్‌గా ఫిక్స్ చేస్తాము. షేర్ ధర ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే కొనేవాళ్ళు ఎక్కువైతే షేర్ ప్రైస్ పెరుగుతుంది. అదే అమ్మేవాళ్ళు ఎక్కువైతే షేర్ ప్రైస్ పడిపోతుందనమాట. సో, ఇది డిమాండ్ అండ్ సప్లై మధ్య జరిగే ఒక చిన్న యుద్ధం లాంటిది. సింపుల్‌గా చెప్పాలంటే షేర్స్ ఎక్కడైతే కొంటారో మరియు అమ్ముతారో ఆ ప్లేస్‌ని స్టాక్ మార్కెట్ అంటాము.